హలో డియర్ ఆల్ JLM aspirants, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు వీడియోలో మనము ఇంకొక కొత్త టాపిక్ అంటే నిన్న మనం రెసిస్టర్ గురించి చదువుకున్నాం. అంటే ఎప్పుడైతే రెసిస్టర్కి ఏసీ సోర్స్ని సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ రెసిస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడగవచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనము నిన్న రెసిస్టర్స్ గురించి మనం కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేసాం కదా. మరి ఈరోజు వచ్చేసరికి మనము ప్యూర్ ఇండక్టర్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్కి కనుక మనం ఏసీ సోర్స్ సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ ఇండక్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ రూపంలో అడుగుతాడు, మనం ఎంత ఫాస్ట్గా మనం ఆ క్వశ్చన్స్కి సాల్వ్ చేయగలము, ఆ ప్యూర్ ఇండక్టర్కి ఏసీ సోర్స్ సబ్జెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా మనము పాయింట్ టు పాయింట్ గుర్తు పెట్టుకోగలము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మరి స్టార్ట్ చేసే ముందు మళ్ళొక్కసారి నేను రిమైండ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే మనకి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో మనకి JLM సంబంధించి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు విద్యార్థులారా. సో ఇది సమయము అంటే అర్థం ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ రాబోతున్నదో దానికి కొంత సమయం ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే విద్యార్థులు ఎవరైతే 1 monthలో 2 monthsలో 3 monthsలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనే దానికంటే కూడా మనకు సమయం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు అంత సమయం ఉండకపోవచ్చు. కాబట్టి విద్యార్థులారా మీరు ఇప్పుడు రాబోతున్నటువంటి ఆగస్టు 7వ తారీఖు గుర్తుపెట్టుకోండి, డేట్, మార్క్ ద డేట్, దట్ ఈజ్ ఆగస్ట్ వచ్చేసి 7వ తారీఖు 7th of August, ఓకేనా, 9 గంటలకి అంటే 9 AM మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది, ఎస్పెషల్లీ ఫర్ JLM స్టూడెంట్స్, ఓకేనా. సో ఎవరైతే విద్యార్థులు ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సమయానికి మీరు చేరుకొని మీరు జరుగుతున్నటువంటి క్లాస్ని మీరు ఒక్కసారి అటెండ్ అవ్వండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, సమయాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయకండి. ఎందుకు అంటే ఈ రోజైనా రేపైనా నోటిఫికేషన్ అది రావాల్సింది ఏదో ఒక రోజు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వచ్చిన రోజున మనం ఏ విధంగా సిద్ధపడి ఉన్నాము, ఆ ఎగ్జామ్ అంటే నాకు కావాల్సినటువంటి ఆ JLM జాబ్ని సాధించడానికి నేను ఎంత సిద్ధపడి ఉన్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిద్ధపడి ఉండడానికి మనకు కావాల్సినటువంటిది సమయం. మళ్ళీ చెప్తున్నాను విద్యార్థులారా, మీరు ఆ సమయాన్ని ఇవ్వండి, కంపల్సరీగా జాబ్ సాధిస్తారు, అది నమ్మకం పెట్టుకోండి. సాయి మీద కోటి హైదరాబాద్. సో ఈ ఏదైతే ఇక్కడ ప్రణాళిక ఉంటుందో అది JC రుద్రపట్ సార్ డైరెక్టర్ గారు మరియు కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ ఈ కోచింగ్ ఏదైతే ఉంటుందో అది పకడ్బందీగా జరుగుతుంది. అది మనకు ప్రీవియస్ హిస్టరీ కనుక చూసినట్లయితే ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను, మనం 250 పైచిలకు ఉద్యోగాలు సాధించున్నాము. ఇక్కడ JLM విద్యార్థులను కనుక ప్రపంచాన్ని చూసినట్లయితే ఈగో వీరంతా విద్యార్థులు, ఓకేనా. జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఆగస్ట్ 7వ తారీఖు ఉదయం 9 గంటలకి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ క్లాస్ రూమ్లో కూర్చునే ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్. సో ఏవైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ప్లీజ్ నోట్ దిస్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ సంబంధించినటువంటి నోట్ చేసుకొని మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈ నెంబర్స్కి కాల్ చేయండి, ఓకేనా. రైట్, లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు మనం చదువుకోవాలనుకున్నటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే మనం లాస్ట్ టైం రెసిస్టర్కి కనుక ఏసీ సోర్స్ సబ్జెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో చూసాము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనము ఇండక్టర్ని చూద్దాము. మనకు తెలుసు ఇండక్టర్ని మనం ఎలా సూచిస్తాము అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండక్టర్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిల్. దిస్ ఈజ్ ఇండక్టర్. మరి ఈ ఇండక్టర్ కనుక మనం ఏసీ సోర్స్ ఇచ్చినట్లయితే దట్ మీన్స్ దిస్ ఈజ్ ద వోల్టేజ్ V అండ్ దిస్ ఈజ్ కరెంట్ I, రైట్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఏసీ ఎలా ఉంటుందయ్యా అంటే మనకు తెలుసు ఆల్రెడీ, దట్ ఈజ్ V ఈజ్ ఈక్వల్స్ టు VM sin ఒమేగా T. అక్కడ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇనిషియల్గా నేను 0 అనుకుంటున్నాను, అందుచేత ఒమేగా T అని రాశాను. సో నెక్స్ట్ దీంట్లో ఇండక్టర్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో అది IM sin ఒమేగా T మైనస్ 90 degrees అనే రూపంలో మనం ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఇండక్టర్లో అంటే ప్యూర్ ఇండక్టర్, నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ప్యూర్ ఇండక్టర్ గురించి మాట్లాడుతున్నాను. ప్యూర్ ఇండక్టర్లో ఎప్పుడైతే నువ్వు ఏసీ సోర్స్ని కనుక సబ్జెక్ట్ చేస్తావో అప్పుడు దాంట్లో ప్రవహిస్తున్నటువంటి కరెంటు ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ చేసినటువంటి వోల్టేజ్ని 90 degrees ల్యాగ్ చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలా. సో కరెంట్ ల్యాగ్స్
వోల్టేజ్ V బై అన్ యాంగిల్ 90 degrees కదా మరి, రైట్. సో మరి ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక కొత్త పారామీటర్ అనేది చూడడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఏంటంటే దాని పేరు XL ఈజ్ ఈక్వల్స్ టు VM బై IM. ఓకేనా. సో ఇది VM బై IM అంటే వోల్ట్ బై యాంపియర్స్ అని అన్నారు అనుకోండి, దాని యొక్క యూనిట్ ఏమవుతుందండి, ఓమ్స్ కదా. సో మరి XL అంటే ఏంటి సార్, XL అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. XL అంటే ఏంటండి, ఇండక్టివ్ రియాక్టెన్స్. ఓకేనా, ఇండక్టివ్ రియాక్టెన్స్. సో మరి XL యొక్క విలువ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈ విధంగా సూచిస్తాం. దట్ ఇస్ ఒమేగా ఎల్. XL ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ ఎల్, లేదా XL ఈజ్ ఈక్వల్స్ టు 2πfL. అంటే అర్థం XL ఏదైతే ఉంటుందో అది ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మరియు ఇక్కడ XL యొక్క ఫార్ములా ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడూ కూడా మనము XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. అంటే సార్ ఈ రూపం ఎలా వచ్చింది సార్ అని మీరు అడగొచ్చు. అంటే మనం ఎప్పుడైతే ఈ మ్యాథమెటికల్ జస్టిఫికేషన్ సంబంధించినటువంటి ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకు XL ఈజ్ ఈక్వల్స్ టు VM బై IM గాను, మరి XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ అనేటటువంటి రిలేషన్ మనకి ఇక్కడ మ్యాథమెటికల్గా మనం డిరైవ్ చేసినప్పుడు ఆ యొక్క రిలేషన్ వస్తుంది. అయితే ఇక్కడ మనం చదువుకోబోయేది ఏంటయ్యా అంటే, మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, మనకి ఇండక్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే జస్ట్ షార్ట్ కట్, అంటే షార్ట్ నోట్స్ అనుకోండి దీన్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక వేవ్ ఫామ్ చూద్దాం. నెక్స్ట్ మనం ఒకసారి వేవ్ ఫామ్ని గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం వేవ్ ఫామ్ గమనించినట్లయితే నేను వోల్టేజ్ కనుక రిఫరెన్స్, అంటే వోల్టేజ్ నేను 0 దగ్గర నుంచి మొదలవుతుంది అన్నటువంటి విశేషాన్ని ఇక్కడ నేను ఈక్వేషన్ రూపంలో ఇక్కడ మీకు చూపించడం జరిగింది. అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఈ రూపంలో తీసుకున్నాను. అయితే మరి కరెంట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది సార్ అంటే, కరెంట్ గమనించినట్లయితే మీరు 90 డిగ్రీ ల్యాగింగ్ అని చెప్పాను నేను, అవునా కదా, 90 డిగ్రీ ల్యాగింగ్, అవునా. సో ఎంత ల్యాగింగ్ అవుతుందండి ఇక్కడ, 90 డిగ్రీల ల్యాగింగ్ అనేది గమనించవచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఈ వేవ్ ఫామ్ని కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా, అంటే వేవ్ ఫామ్ని మనం ఈ విధంగా ఫుల్ఫిల్ చేద్దాం ఇలా. ఓకేనా. అంటే ఇది వచ్చేసి వోల్టేజ్ అంటే V ఆఫ్ t ఇన్స్టాంటేనియస్ వాల్యూ, ఇది వచ్చేసి కరెంట్ యొక్క ఇన్స్టాంటేనియస్ వాల్యూ I ఆఫ్ tగా మనం సూచించవచ్చు. ఓకేనా. సో ఇక్కడ y యాక్సిస్ దగ్గర వోల్టేజ్ కరెంట్ పవర్స్ తీసుకుంటాము, x యాక్సిస్ దగ్గరికి వచ్చేసరికి మనము ఒమేగా t అనేటటువంటి పారామీటర్ని తీసుకుంటాము. ఓకేనా. సో ఇక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, వోల్టేజ్ అనేది మనకు విత్ ద రిఫరెన్స్ ఆఫ్ 0తో మొదలవుతుంది. అదేవిధంగా కరెంట్ అనేది 90 డిగ్రీల తర్వాత, అంటే లాగింగ్ నేచర్ కాబట్టి అది మన వేవ్ ఫామ్ అనేది ఇక్కడ నుంచి షురువాత్ అవుతుంది కాబట్టి, అంటే ఈ విధంగా మన కరెంట్ అనేది వేవ్ ఫామ్ రూపంలో ఉంటుంది. సో దీని రిఫరెన్స్తో మనం కనెక్ట్ చేసినట్లయితే వేవ్ ఫామ్ అనేది ఈ రూపంగా మనకి చూడవచ్చు. ఓకేనా. మరి సార్ ఫేజర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అది కూడా గమనిద్దాం. చూడండి ఇక్కడ ఫేజార్. ఒకవేళ మీరు ఫేజర్ డయాగ్రామ్ మనం గమనించినట్లయితే, మనం ఆల్రెడీ ఈక్వేషన్ రూపంలో చూసినట్లయితే మనకు ఒక అవగాహన వచ్చింది. ఏంటయ్యా అది అంటే, సార్ ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో అది వోల్టేజ్ కనుక రిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్ ఎప్పుడూ కూడా 90 డిగ్రీలు ల్యాగింగ్ చేస్తుందన్న విషయం మనకు అర్థమైంది. అంటే వెక్టార్ ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది కాబట్టి, అంటే వెక్టార్ ఏదైతే ఉంటుందో అది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ల్యాగింగ్ అనేటటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా మనం సూచిస్తాము. ఎన్ని డిగ్రీలు ల్యాగ్ చేస్తుంది సార్ అంటే 90 డిగ్రీలు ల్యాగ్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో మరి సార్ మరి వెక్టార్ డయాగ్రామ్ నుంచి ఏమన్నా అబ్జర్వేషన్స్ మనం చేయగలమా సార్ అంటే, ఇక్కడ అబ్జర్వేషన్స్ అంటే ఇవే మన క్వశ్చన్స్ రూపంలో మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశము ఉంటుంది. సో ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్లో అబ్జర్వేషన్ గమనించినట్లయితే ఫేజ్ యాంగిల్ అనే పదం ఏదైతే ఉంటుందో, అంటే కరెంటు మరియు వోల్టేజ్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉంటుందని ఫేజ్ యాంగిల్ అంటాము, లేదా ఫేజ్ డిఫరెన్స్ అన్నా పర్వాలేదు. సో ఆ ఫై అనేది ఏదైతే ఉంటుందో దాని యొక్క విలువ 90 డిగ్రీలుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకేనా. సో 90 డిగ్రీలు. అదేవిధంగా ఇప్పుడు నేను పవర్ ఫ్యాక్టర్, సో పవర్ ఫ్యాక్టర్ సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాము. అంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్, ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉంటుందో, అంటే వోల్టేజ్ మరియు కరెంటు మధ్య ఉన్నటువంటి యాంగిల్ యొక్క భేదం ఏదైతే ఉంటుందో దాన్ని మనము కాస్ ఆఫ్ యాంగిల్ అని కనుక రాసినట్లయితే దాన్ని మనం పవర్ ఫ్యాక్టర్ అంటాము. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ యొక్క విలువ కాస్ 90 డిగ్రీలు వచ్చేసి ఎంత 0. అంటే అర్థం ఇక్కడ దీన్ని సింపుల్గా మనం ఏమని పిలవచ్చయ్యా అంటే
ZPF అని పిలవచ్చు. ZPF అంటే జీరో పవర్ ఫ్యాక్టర్ అని మనం పిలవచ్చు. సార్ మరి జీరో పవర్ ఫ్యాక్టర్ ఓకే, కానీ ఇది ల్యాగింగా లీడింగా అని అడిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, ఈ పవర్ ఫ్యాక్టర్ని కనుక ల్యాగింగ్ లీడింగ్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీరు కరెంట్ యొక్క స్థితిని చూడండి. ఇక్కడ కరెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉందండి, ఇక్కడ ల్యాగింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ని కూడా ఆ రిఫరెన్స్ తీసుకుంటూ మీరు సింపుల్గా ఏం చెప్తారు, ఇక్కడ ల్యాగింగ్ అని చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ZPF ల్యాగింగ్ అనేటటువంటి పవర్ ఫ్యాక్టర్ కలిగి ఉంటుంది. అంటే రేపు మీరు ట్రాన్స్ఫార్మర్స్ చదివారనుకోండి, లేదా ఆల్టర్నేటర్స్ చదివారనుకోండి, అక్కడ మనము ZPF ల్యాగింగ్ లోడ్ అనే పదం వాడినప్పుడు అక్కడ మీ యొక్క మైండ్లో మనము ప్యూర్ ఇండక్టర్ గురించి మాట్లాడుతున్నాము అనేటటువంటి జ్ఞానం మీకు ఉండాల్సిందే అనమాట. సో పోతుంటే మనం RLC అనే బదులు మనం ఏమంటాం, మనం ZPF ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేసరికి దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యూర్ ఇండక్టర్ అనే విషయం మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనము అబ్జర్వేషన్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం పవర్ అబ్జర్వేషన్ కనుక చేసినట్లయితే, సార్ పవర్ అబ్జర్వేషన్ ఎలా ఉంటుందయ్యా అంటే, ఇక్కడ సింపుల్గా పవర్ గురించి రాసినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం జనరల్గా పవర్ అనగానే పవర్ రిలేషన్ ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ పవర్కి సంబంధించి ఇప్పుడు నేను యాక్టివ్ పవర్ గురించి రాసినాను అనుకోండి, ఎలా రాస్తాను, యాక్టివ్ పవర్ లేకపోతే యావరేజ్ పవర్ రాశాను అనుకోండి, ఎలా రాస్తాను, P యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు VRMS ఇంటూ IRMS ఇంటూ cos phi అనే రూపంలో రాసేటటువంటి ప్రయత్నం చేస్తాము. యూనిట్స్ వచ్చేసి ఏంటమ్మా, వాట్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎంత వచ్చిందమ్మా, cos phi ఈజ్ ఈక్వల్స్ 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ యావరేజ్ పవర్ యొక్క విలువ దేనికి సమానం అవుతుందండి, 0 వాట్స్లకు సమానము. అంటే యావరేజ్ పవర్ యొక్క విలువ ఇక్కడ ప్యూర్ ఇండక్టర్లో కనుక గమనించినట్లయితే 0 వాట్స్కు సమానము. అంటే ఇక్కడ అర్థం ఏంటయ్యా అంటే ఈ యొక్క ఇండక్టర్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి అది సోర్స్ నుంచి యావరేజ్ పవర్ ఏదైతే ఉంటుందో అది రిసీవ్ చేసుకుంటుంది, అంటే పవర్ని రిసీవ్ చేసుకుంటుంది. మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి మళ్ళీ అది పవర్ని సోర్స్కే ఇవ్వడం మూలాన మనకు కనుక యావరేజ్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే, అంటే ఎంత తీసుకుందో అంత మళ్ళీ ఇవ్వడం మూలాన అక్కడ మిగిలేటటువంటి యావరేజ్ పవర్ యొక్క విలువ ఎల్లప్పుడూ మనకి 0గా ఉంటుంది. సో ద పాయింట్ ఈస్ దాట్ in pure inductor the average power value will remain 0 because when for the first half cycle means positive half cycle the power is received from the source, and for the next half cycle the power is fed back to the source where the average power will remain 0. That is a point to be noted as per the pure inductor is concerned, right? So the average power will remain 0. ఓకేనా, రైట్. సార్ ఇక్కడ మరి వేవ్ ఫామ్ రూపంలో నేను చెప్పొచ్చా సార్ అంటే, సింపుల్గా మనం పవర్ యొక్క ఇన్స్టాంటేనియస్ పవర్ అంటే P ఆఫ్ టీ అంటే ఇన్స్టాంటేనియస్ పవరే కదండి. సో దట్ ఈస్ V ఆఫ్ టీ ఇంటూ I ఆఫ్ టీ కనుక చూసినట్లయితే ఇక్కడ నేను ఈక్వేషన్ని డిరైవ్ చేయాల్సినటువంటి అవసరం మనకి ఎగ్జామినేషన్లో ఎటువంటి అవసరత లేదండి. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని మీదనే మన ఫోకస్ అంతా కూడా కదా. సో మరి ఒక్కసారి ఈ యొక్క పాయింట్ జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి విద్యార్థులారా. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ రైట్ చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఇక్కడ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు 90 degrees కదా, రైట్. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను జస్ట్ డివైడింగ్, మీకు ఇది అర్థం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతుంది విద్యార్థులారా. ఓకేనా, సో ఇలా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకేనా, రైట్. నౌ జస్ట్ సీ హియర్. ఇక్కడ మరి వోల్టేజ్ మరియు కరెంట్ గమనించినట్లయితే కరెంట్ యొక్క విలువ నెగిటివ్లో ఉంది, వోల్టేజ్ యొక్క విలువ పాజిటివ్ ఉంది. నెగిటివ్ పాజిటివ్ అన్నాం అనుకోండి, అంటే ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ విల్ బి నెగిటివ్. నెగిటివ్ మీన్స్ ఇక్కడ మనకు ఒక వేవ్ ఫామ్ ఈ విధంగా చూడవచ్చు. మరియు ఇక్కడ చూసినట్లయితే వోల్టేజ్ వచ్చేసి పాజిటివ్ ఉంది, కరెంట్ కూడా పాజిటివ్ ఉంది. పాజిటివ్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్. అదేవిధంగా ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి నెగిటివ్ ఉంది, అదేవిధంగా కరెంట్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ ఇక్కడ కరెంట్ వచ్చేసి పాజిటివ్ ఉంది, వోల్టేజ్ వచ్చేసి నెగిటివ్ ఉంది. పాజిటివ్ మరియు నెగిటివ్ మళ్ళీ రిజల్ట్స్ ఏమవుతుందండి, నెగిటివ్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఈ రీజియన్లో చూసినట్లయితే వోల్టేజ్ యొక్క విలువ నెగిటివ్ ఉంది, కరెంట్ కూడా నెగిటివ్లో ఉండడం వల్ల నెగిటివ్ ఏమవుతుందండి, పాజిటివ్. సో ఆ విధంగా మనం వేవ్ ఫామ్ డ్రా చేయవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యావరేజ్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ సైకిల్ కనుక క్యాల్కులేట్ చేసినట్లయితే యావరేజ్ పవర్ యొక్క విలువ దేనికి సమానం అవుతుందండి, యావరేజ్ పవర్ యొక్క విలువ గమనించినట్లయితే అది 0కు సమానం అవుతుంది. అంటే P యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వాట్స్. దేంట్లో, ప్యూర్ ఇండక్టర్లో. ఎందుకయ్యా
అంటే మనం ఎప్పుడైనా సరే యావరేజ్ పవర్ కనుక మనం ఒక ఫుల్ సైకిల్లో క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ ఈక్వల్ టు 0. అవునా కదా? ఫస్ట్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి పవర్ని అది సోర్స్ నుంచి రిసీవ్ చేసుకోవడము, సెకండ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి అది అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి అది మళ్ళీ సోర్స్కి ఫీడ్బ్యాక్ చేయడము. సో యావరేజ్ పవర్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్ ఇండక్టర్లో వచ్చేసరికి 0గా మనం భావిస్తాము. సో ఇక్కడ మీరు వేవ్ ఫామ్ గమనించినప్పటికీ కూడా మీకు ఆ విషయం క్లియర్గా అర్థమవుతా ఉంది కదా. సో ఇక్కడ సోర్స్ అదే పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా మీకు వేవ్ ఫామ్లో అర్థమవుతుంది. అదేవిధంగా ఈక్వేషన్ రూపంలో గమనించినప్పటికీ కూడా cos φ అనేది 0 అవడం మూలన యావరేజ్ పవర్ అనేది ఈక్వల్ టు 0 వాట్స్గా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. ఓకేనా? సో ఇక్కడ ప్యూర్ ఇండక్టర్ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ ఇందులోనే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇందులోనే ఉంటుంది. అంటే యాక్చువల్లీ మనకి ఈక్వేషన్ సర్క్యూట్ రూపం ఇది, ఈక్వేషన్ రూపం ఇది, అదేవిధంగా ఆ ఈక్వేషన్కి సంబంధించిన రిజల్ట్స్ ఇలా ఉంటాయి, మరియు వేవ్ ఫామ్ రూపం ఇది, ఇది ఫేజార్ రూపం ఇది, అదేవిధంగా ఈ ఫేజార్ నుంచి అడిగేటటువంటి క్వశ్చన్స్ యొక్క రూపం ఈ విధంగా మనం గమనించవచ్చు. ఇంకొక పాయింట్ కూడా చెప్పగలను సార్, మరి పవర్స్ అన్నారు, మరి రియాక్టివ్ పవర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. రియాక్టివ్ పవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే రియాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ సైన్ ఫైగా మనం రాస్తాము. యూనిట్స్ వచ్చేసి విఏఆర్. ఇక్కడ రియాక్టివ్ పవర్ ఏదైతే ఉంటుందో అది విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్కి సమానంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఫేజ్ యాంగిల్ 90 డిగ్రీలు కాబట్టి సైన్ 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1కి సమానం అవుతుంది. కాబట్టి రియాక్టివ్ పవర్ అనేది మాత్రం ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలా. రియాక్టివ్ పవర్ ఖచ్చితంగా కలిగి ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. ఓకేనా? సో దీని యూనిట్లు వచ్చేసి ఏంటమ్మా, విఏఆర్ అంటే వోల్ట్ యాంపియర్ రియాక్టర్. అంటే ఇక్కడ ప్యూర్ ఇండక్టర్ సంబంధించినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో అది రియాక్టివ్ పవర్ గాను ఉంటుంది, మరియు యాక్టివ్ పవర్ లేదా రియల్ పవర్ లేదా యావరేజ్ పవర్ ఏదైతే ఉంటుందో అది 0గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్యూర్ ఇండక్టర్ సంబంధించి ఎప్పుడైతే మనం ఏసీ సోర్స్ని సబ్జెక్ట్ చేస్తామో మీకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ యొక్క బోర్డ్ని జాగ్రత్తగా గమనించండి. అది మీరు సింగరేణి ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ కూడాను ఇది ఇంతకు మించి ఒక క్వశ్చన్ రాదు, దట్ ఈస్ ఫర్ షూర్. అది మాత్రం కంపల్సరీగా నేను చెప్పగలను. ఒక్కసారి దీన్ని గమనించండి. ఎవరైతే విద్యార్థులు జేఎల్ఎంకి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి అవకాశము. ఆగస్ట్ 7th పొద్దున 9 గంటలకి మనం కలుస్తున్నాము. ఓకేనా? విత్ ఎ డెమో సెషన్. సో విద్యార్థులందరూ కూడా సమయానుకూలంగా మీ సమయాన్ని స్పేర్ చేస్తూ మనం ఈ యొక్క క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాము. మరి డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ మరియు కోఆర్డినేటర్ శశికాంత్ సార్ వారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైం మనం మళ్ళీ ఒక చిన్న టాపిక్ అంటే మిగిలింది ఏముంది చెప్పండి. రెసిస్టర్ అయిపోయింది, ఇండక్టర్ అయిపోయింది, మిగిలింది ఏంటండి కెపాసిటర్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.